నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఇక శవ రాజకీయం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తారాస్థాయికి చేరుతూ ఉంది. ప్రస్తుతం ఏదైతే తాజాగా గీతాంజలి అనేటువంటి ఒక మహిళ, తెనాలి ప్రాంతానికి చెందినటువంటి మహిళ బలవన్మరణానికి పాల్పడడం, దానిపైన అయితే కనుక అటు అధికార ప్రతిపక్షాల మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ క్రమంలోనే అటు ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా శవాస్త్రాలు దొరుకుతున్నాయి. 2014లో చూస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని ఏ విధంగా ఆనాడు ప్రచారానికి ఉపయోగించుకున్నారు. 2019లో బాబాయ్ శవం. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి అభ్యర్థులు లేరు, కానీ శవాస్త్రం మాత్రం దొరికింది. గీతాంజలి అనేటువంటి మహిళ మరణం, ఆ మృతిని కూడా ఈ రోజున అధికార వైఎస్ఆర్ పార్టీ మరీ నీచపు రాజకీయానికి వాడుకుంటోంది అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపైన ఈరోజు మన డిబేట్ అయితే కొనసాగుతోంది. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏం చెప్తారు? దురదృష్టకరం అంటాను నేను. ఎందుకంటే ఒక మహిళగా ఇవాళ రోజు నిజంగా కూడా సిగ్గుపడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇష్టారీతిన ట్రోలింగ్స్ చేస్తారు, ఇష్టారీతిన మాట్లాడతారు మహిళల గురించి. వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే అన్నీ చేస్తారు. ఇవాళ నిజంగా కూడా గీతాంజలి మృతి పట్ల కనీసం మానవత్వం లేకుండా దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళని నిజంగా కూడా మనుషుల కింద లెక్క కట్టడం అనేటువంటిది ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ ఇట్. ఎందుకంటున్నానంటే 5వ తారీఖున ఏమో గీతాంజలికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వైరల్ అయింది, వాస్తవమే. అందులో కొన్ని విషయాలు ఆమె మాట్లాడినప్పుడు విచ్ వర్ సత్యదూరంగా కనిపించాయి. కానీ ఎవరు కూడా దాన్ని ఆ వీడియో వైరల్ అవ్వడానికి ఒక 2-3 డేస్ పట్టింది టైం. సో నాకు తెలిసి 8వ తారీఖు నుంచో 9వ తారీఖు నుంచో కొంత అది కౌంటర్ స్టార్ట్ అయ్యాయి దాని మీద ఎవరైనా సరే. ఇక్కడ కూడా నేను ఏమంటానంటే ట్రోలింగ్స్ అనేటువంటివి ఒక హద్దు వరకే ఉండాలనేటువంటి దాన్ని అయితే నేను ఎవరైనా దాన్ని చేసినా నేను ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఎందుకనంటే దాన్ని నాకు తెలిసి ప్రతి రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి మహిళ ఫేస్ చేసేటువంటి విషయం మేమందరం కూడా ఫేస్ చేస్తున్నాం దాన్ని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇవాల్టి రోజున వైఎస్ఆర్సీపీ ఒక మహిళ మృతిని ఎంత రాజకీయం చేస్తోంది అంటే నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనుషులు కాదు, రాబందులు అంటాను నేను. రాబందులన్నా నయమేమో, నిజానికి కూడా ఇంత పీక్కు తిండమా, ఇడియాటిక్ స్టూపిడ్ అంటాను నేను. ఎందుకో చెప్తాను చూడండి. 5వ తారీఖున అమ్మాయి వీడియోలు ఏదో వైరల్ అయ్యాయంట. 7వ తారీఖున షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆర్ లెట్స్ అజ్యూమ్ సూసైడ్ అని వాళ్ళ లెక్క ప్రకారం అన్న ఏదో ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు నాకు తెలిసి రైల్వేస్ జోన్లో ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అది యాక్సిడెంట్ అయినా లేకపోతే ఎవరైనా అలెజ్డ్ సూసైడ్ అయినా ఏదైనా సరే ఇమ్మీడియట్గా రైల్వే పోలీసులు ఒక కేసు నమోదు చేస్తారండి. ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ కేసే లేదు. 7వ తారీఖున లేదు, 8వ తారీఖున లేదు, 9వ తారీఖున లేదు, 10వ తారీఖున లేదు, 11వ తారీఖున ఒక ఎఫ్ఐఆర్ దర్జ్ అవుతుంది. అందులో కూడా 174 ఉంది. అంటే ఏంటి? సస్పీషియస్, అలెజ్డ్ సూసైడ్ అని కూడా కాదు, సస్పీషియస్ అని బెటర్. సరే, ఓకే, ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దట్. కానీ నా పాయింట్ ఏంటి అంటే అసలు మెడికల్ లీగల్ కేసు ఎందుకు రిజిస్టర్ అవ్వలేదండి ఈ విషయంలో? ఎవడాపాడు? ఎవడనే అంటాను నేను, ఎవడాపాడు? నిన్నేదో ఒక వీడియో ఐ డోంట్ నో దానికి సంబంధించినటువంటి వీడియో నిన్న చాలా చక్కర్లు కొట్టింది. ఏంటంటే అమ్మాయిని ఎవరో తోసేశారు, ఇద్దరు కలిసి తోసేశారు అనేటువంటి వీడియో కూడా ఒకటి వచ్చింది. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా ఎలిగేషన్స్ ఏమొచ్చాయంటే సజ్జల భార్గవ్ రెడ్డి అమ్మాయిని కొంచెం ప్రెషర్ చేశాడు. ఏమని అంటే ఇంకా పాజిటివ్ వీడియోస్ చేయండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి ఒక మాట వచ్చింది. అలానే దెర్ వాజ్ సమ్ మనీ ట్రాన్సాక్షన్ అని వచ్చింది. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఆల్ దట్. నేను ఒకటే అడుగుతున్నాను, గీతాంజలి ఎలా చనిపోయింది అనేటువంటిది బయటికి రావాలి కదా, లేకపోతే దీన్ని ఇంకో వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య చేద్దామా? కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, జనసేన పార్టీ సోషల్ మీడియా వీళ్ళు చేసినటువంటి ట్రోలింగ్, ఆ ట్రోలింగ్ వల్లే ఆ అమ్మాయి మానసికంగా ఆ మనోవేదనకు గురై మరి ఆ సన్నాసులకి 7వ తారీఖున అమ్మాయికి యాక్సిడెంట్ అయితే 7వ తారీఖు నుంచి వాళ్ళకి నోళ్ళకి తాళం కప్పలు ఏమైనా వేసుకున్నారా? అప్పుడు అర్థం కాలేదా? అప్పుడు తెలవలేదా? 8వ తారీఖున తెలవాలా, 9వ తారీఖున తెలవాలా, 10వ తారీఖున తెలవాలా, 11వ తారీఖున అది కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత తెలిసిందా వీళ్ళకి? సిగ్గుండాలి కదా అక్కడ ఉన్నటువంటి సన్నాసులకు ఒక్కొక్కడికి. మళ్ళీ వీళ్ళు ఒక్కొక్కడు బయటకు వచ్చి మాట్లాడతారా?
ఎందుకంటున్నానంటే నాకు నిజంగా చాలా బాధేసిందండి. ఒక అమ్మాయి చావుని వీళ్ళు ఎంత రాజకీయం చేస్తున్నారు ఇవాళ రోజున. నా బాధ ఏంటంటే అసలు ఎలా చనిపోయిందో బయటికి రావాలి కదా. అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుందా, లేకపోతే ప్రమాదమా, లేకపోతే ఎవరైనా చంపేశారా, ఏం జరిగిందో బయటికి రావాలి కదా. లేకపోతే ఇది ఇంకో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలాగా అయిపోతుంది. హూ కిల్డ్ బాబాయ్ అని ఇప్పటికీ మనం అడుగుతూనే ఉన్నాం. అలానే రేపు పొద్దున వీఆర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్, హూ కిల్డ్ గీతాంజలి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద డెత్ ఆఫ్ గీతాంజలి. ఇది మాట్లాడడానికి చేతగాక మళ్ళీ నిన్న ఒక్కొక్క మహానుభావుడు వీళ్ళకి వెంటనే అంటే దిస్ ఈజ్ అగైన్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఐ టెల్ యూ వై. ఆ అమ్మాయి చనిపోయింది అని తెలిసినటువంటి క్షణాల లోపలే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి అటాచ్డ్గా ఉండేటువంటి మీడియా, వైఎస్ఆర్సీపీకి అటాచ్డ్గా ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ పెట్టేశారు. అసలు పోలీసులు ఎంక్వైరీ చేయలేదే, ఇన్వెస్టిగేషనే చేయలేదే, అసలు ఆ అమ్మాయికి సంబంధించి ఒక సూసైడ్ నోట్ లేదే, సూసైడ్కి సంబంధించి ఎక్కడా కూడా ఒక్క మాట కూడా ఎక్కడ బయటకు రాలేదే. వీళ్ళెవరండి బాబు బయటకు వచ్చి మేము చెప్పేది నిజమని చెప్పడానికి? మళ్ళీ దీనికి తోటి నేను సజ్జల భార్గవ రెడ్డిట. మీకు దయ్యాలు వేదాలు ఎట్లా వల్లిస్తాయో తెలుసా? ఒక్కొక్కసారి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా నిన్న సాయంత్రం ప్రెస్ ముందరికి వచ్చి మేమెప్పుడూ అలా చెయ్యలేదు, మేమెప్పుడూ అలా ఒక్క మాట మాట్లాడలేదు, మా జగనన్న అలా చేయనివ్వడు. ఒక్కసారి సజ్జల భార్గవ రెడ్డి నువ్వు పెట్టిన ట్వీట్లు, నువ్వు పెట్టిన ఫేస్బుక్ పోస్టింగ్స్, నీ పార్టీ పెట్టినటువంటివి, నీ పార్టీలో ఉన్నటువంటి కొందరు కుక్కలు ఉన్నారు, వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు, అలాంటి కుక్కలు పెట్టినటువంటి ట్వీట్లు, వాళ్ళు పెట్టినటువంటి పోస్టింగ్స్, నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సాక్షాత్తు అసెంబ్లీలో భువనమ్మ గారి గురించి వేరే మహిళల గురించి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వెతుక్కోరా నాయన, నీకు అర్థమవుతుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. డివిఎస్ గారు, ముఖ్యంగా ఈ రోజున అంటే ఒక మహిళ చనిపోతే దాని పట్ల సానుభూతి చూపించడమో లేదంటే ఏదైనా కూడా మహిళ చనిపోయినటువంటి విధానం అయితే మాత్రం బాధాకరమే. జరిగినటువంటి ఇన్సిడెంట్ని కూడా ఎక్కడా లేవనెత్తట్లేదు. కానీ దాన్ని రాజకీయానికి ఈ స్థాయిలో వాడడం, అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏ స్థాయిలో ఎత్తుకుంటున్నారు అంటే ఇంకా అంతకు మించి రాష్ట్రంలో ఇంకో ఇన్సిడెంట్ ఏమీ లేదు, ఇప్పటి వరకు అలాంటి ఘటనలు ఏమీ జరగలేదు తమ పాలనలో ఈ 5 ఏళ్ళు అన్నట్లుగా దాన్ని ఎత్తుకుంటున్నటువంటి ఈ వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్షుద్ర రాజకీయాలకి వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారింది. ఇప్పుడు ఏంటంటే శవాల మీద పేలాలంటే మనకు అర్థమయ్యేది కాదు. శవాల మీద పేలాలు ఎరుగు తినడం అనేది ఇప్పుడు ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది. అసలు ఆయన ఎదుగుదల, అసలు ఈ శవాలు ఎక్కడ శవం కనపడితే అక్కడ గద్దల్లే వాలిపోవడం, దాని నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందే శవాల పునాదుల మీద కనపడుతుంది. ఏది ఇప్పుడు గీతాంజలి అది ట్రాజడీ, ఏది ఆమె కుటుంబానికి జరిగింది. అక్కడ అసలు గీతాంజలి ఇష్యూలో నిన్న గుంటూరు ఎస్పీ స్పందించిన తీరు గమ్మత్తుగా ఉంది. ఆయన ఏంటంటే ఆయన క్రైమ్లోకి వెళ్ళకుండా, అది క్రైమ్ కనుక అయితే ఇష్యూలోకి వెళ్ళకుండా, ఇన్సిడెంట్లోకి వెళ్లకుండా ఆయన ఎంతవరకు ఆయన కాన్సన్ట్రేషను పోస్టుల మీద, ఈ ట్రెండింగ్, ఈ వైరల్ చేసిన వాటిపైన ఎక్కువ మాట్లాడుతున్నారు. హ్యాండిల్స్ గుర్తించాం, ఇంకా గుర్తించాల్సిన హ్యాండిల్స్ ఉన్నాయి, వాటిపైనే ఆయన నడిపారు తప్ప అసలు ఆమె ఎందుకు వచ్చింది రైల్వే స్టేషన్కి? గీతాంజలి తెనాలి రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చింది? ఊరెళ్ళడానికి వచ్చిందా? అక్కడ ఎవరిని కలిసింది? ఊరెళ్ళడానికి వస్తే ఆమె ఏ టికెట్ కొంది? లేదు అసలు అక్కడ ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి వస్తే ప్లాట్ఫామ్ టికెట్ ఏంటి? ఇప్పుడు రైల్వే వాళ్ళు ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని మేడం అన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటి అనే దానిలోకి వెళ్ళాలి. ఎంక్వైరీ జరిగితే ఫస్ట్ పార్ట్లోనూ జరపాలి, రెండో పార్ట్లోనూ జరపాలి కదా. అప్పుడు గీతాంజలిని ఇల్లు ఇచ్చారో, ఇల్లు పట్టా ఇచ్చారో, ఆమెదో వీడియో చేసింది, ఆమెతో వీళ్ళు చేయించారు. అంటే ఒక రకంగా వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమం, వీళ్ళు లబ్ధి, వీళ్ళ ప్రయోజనాలకు వాడుకోవటం కోసం కుటుంబాలను బలి చేస్తున్నారు. అంటే ఏం మాట్లాడాలో వీళ్ళే చెప్తారు, అంటే వీళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు, వాళ్ళతో మాట్లాడిస్తారు. మనం చూసాం గత 10 ఏళ్లుగా ఇదే భాగవతం. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇది పరాకాష్ఠకు చేరిందనమాట. మీరు ఒకవేళ ఆమెతో మాట్లాడించాలంటే ఏం మాట్లాడించాలా? ఆ పథకం గురించో, ఆ బెనిఫిట్ గురించో వాటితో మాట్లాడించడం కాకుండా అక్కడ తెనాల్లో శివకుమార్ మీద మనోహర్ గెలుస్తాడని ప్రశ్నేస్తారా? లేకపోతే చంద్రబాబు పవన్ ఏకమైతే జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారా? ఇలాంటి క్వశ్చన్స్ వేయటం ఏంటి? అంటే అసలు ఆమె తాడేపల్లి వైసీపీ ఆఫీస్కి వచ్చిందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్తో ఆమె ఎవరితో ఎంగేజ్ అయింది, వీటన్నిటిపైన కూడా చేయాలా. ఏది ఇప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా పోస్టులు ఏదో హ్యాండిల్స్ ఏదో అన్నాడు కదా ఎస్పీ గారు, వాటి మీద మీరు దర్యాప్తు చేయబోయే ముందు అంతకుముందు ఏం జరిగింది సమగ్ర విచారణ చేస్తే తప్ప నిజాలు బయటికి రావన్నమాట. మనం క్షుద్ర రాజకీయం అన్నది అదే అన్నమాట. ఏది ఈ క్షుద్ర రాజకీయం మీద మరి రుద్ర నేత్రులు కావాల్సింది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఎలా శవాన్ని అడ్డం పెట్టుకుని ఎదుగుతున్నాడు, తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించాడని మనం విన్నాం. మీడియా అంతా గోల పుట్టింది అప్పట్లో. ప్రజారాజ్యం తరపున ఆ రోజు చిరంజీవి కూడా అన్నారు ఏమని, నన్ను కూడా మా వాళ్ళని కూడా సంతకాలు పెట్టించమని నన్ను అప్రోచ్ చేయారని. అప్పుడే తెలిసింది ఏంటి ఆయనకున్నటువంటి అధికార పిచ్చ. తండ్రి శవం అక్కడ ఇంకా దొరక్క ముందే సంతకాల సేకరణ అంటే నెక్స్ట్ మీరు చెప్పారు ఇందాక ఇంట్రడక్షన్లో ఏంటి, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఏ విధంగా గత ఎన్నికల్లో తన యొక్క రాజకీయ అధికారం కోసం వాడుకున్నాడో మనం చూసాం. దాని మీద 10 కథలు చెప్పారు. గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, తర్వాత బెంగళూరు భూ వివాదాలు అన్నారు, ఆ తర్వాత అసలు కూతురు అల్లుడు చంపారు అన్నట్టుగా ఇచ్చారు. ఇప్పటికీ అదొక మిస్టరీగా దాన్ని అలా తేల్చకుండానే నానబెడుతున్నారు. ఇప్పుడు ఇందాక మేడం ఏమని చెప్పారు, అక్కడ కాదు ఏది వాళ్ళ చెల్లెళ్ళు మీద పెట్టిన పోస్టులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పోలీసు న్యాయం చేయకపోవడంతో ఎక్కడికి వచ్చి కేసులు పెట్టారు. షర్మిల, సునీత తెలంగాణలో వచ్చి కేసులు పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఎంత బయాస్డ్గా అక్కడ పోలీసు వ్యవహరిస్తోంది. షర్మిల ఇక్కడ హైదరాబాద్ కమిషనర్కి సైబరాబాద్ దాంట్లో ఇవ్వటమా, తన మీద పోస్టులు పెట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఇందాక అతని పేరేంటి, రవీంద్రారెడ్డి, సునీత పెట్టింది. అంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అశాంతి అభద్రత ఏ స్థాయికి చేరాయి, పోలీస్ అక్కడ ఎలా వన్ సైడ్ బిహేవ్ చేస్తుంది అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. మీరు అన్న పాయింట్లో నిజంగా ఏదైతే యాక్సిడెంట్ అయిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఆ రోజు చేయలేదు, మరుసటి రోజు చేయలేదు. ఆమె ఎప్పుడైతే చనిపోయిందో ఆ రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 11వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. ఎఫ్ఐఆర్ ఏమో అందులో ఏదైతే అన్యాచురల్ డెత్ అని చెప్పేసి అని 174 సిఆర్పిసి సెక్షన్ పెడితే దాన్ని నెక్స్ట్ డే సాక్షి పేపర్లోనేమో ఇంకో రకంగా వార్త రాస్తారు, ఒక చెల్లెల్ని బలిగొన్న టీడీపీ జనసేన సోషల్ మీడియాలని. ఎస్పీ గారేమో నిన్న గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఆ హ్యాండిల్స్ వాటిని గుర్తించాము, ఇంకా గుర్తించాలి అని చెప్తారు. అంటే ఏంటి సార్ మరి ఎఫ్ఐఆర్ తప్పనుకోవాలా, సాక్షి ఇచ్చిందే వాస్తవం అనుకోవాలా, మరి పోలీసులు కూడా సాక్షిని ఫాలో అవుతున్నట్లుగా భావించాలా? అంటే అదే మనం అనుకున్నది క్షుద్ర రాజకీయం అన్నమాట. ఇదంతా కూడా ఇతను చేయించుతోంది. ఇప్పుడు ఆ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఈ సజ్జల భార్గవ్ కావచ్చు, ఏం పొందుదామని, దీని ద్వారా ఏ లాభం పొందుదామని, అంటే గీతాంజలి ఆ మృతిని అడ్డం పెట్టుకుని మీరు తెనాల్లో గెలుద్దామనా, లేదు అసలు మొత్తం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త అంశం చేద్దామనా. 2 రోజులుగా సాక్షిలో ఫస్ట్ పేజీ, మళ్ళీ ఒక ఫుల్ పేజీ దీని మీదే. ఆ మహిళా సంఘం అధ్యక్షురాలు మాజీ అనుకుంటా ఎవరు, వాసిరెడ్డి పద్మ, ఆమె చెప్తున్నారు సజ్జల భార్గవ్ చెప్పాడు అందుకని మేము వచ్చాము ఇక్కడ ఖండించడానికి వచ్చామని. అంటే అంత డైరెక్షన్ స్క్రిప్ట్ అంతా ఎవరిదనమాట, సజ్జల భార్గవ్ స్క్రిప్ట్ మేరకే వీళ్ళందరి యాక్షన్ అక్కడ కనపడుతోంది. రజనీ రావడం కానీ, ఒకవైపు ఏమో ఆ రజనీ ఆమె ఏదో 6.5 కోట్లు అంట, ఏది ఆమె వరకు ఎమ్మెల్యే టికెట్ అమ్మేసిందా, ఎక్కడ చిలకలూరిపేట టికెట్, అతని పేరు రాజేష్ నాయుడు, అతను అసలు బహిరంగంగా దుమ్మెత్తి పోసాడు. 6.5 కోట్లు నా దగ్గర తీసుకుందంటే దాంట్లో 3 కోట్లు ఎంతో సజ్జల ఇప్పించాడు, మిగతా అది ఇప్పించలేదు. ఏదో నా టికెట్ ఇస్తారా, నా డబ్బు ఇస్తారా అని రాజేష్ నాయుడు అతన్ని పోరు తట్టుకోలేక రజనీ తెనాలి వచ్చిందా. అదే మేడం, అయితే ముఖ్యంగా ఈ రోజున అంటే ఈ 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఒక మహిళని ఇంత ఇదిగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ జనసేన సోషల్ మీడియా కానీ ట్రోల్ చేశారు. ఒక ఉగ్రవాదుల్లాగా ఆమె ఏదైతే బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రేరేపించారు. ఇలాంటి రాజకీయాలు ఎంతవరకు న్యాయము, ఇలాంటి అంటే మహిళల్ని ఇలా వేధిస్తున్నారు టీడీపీ వాళ్ళు, మహిళల్ని ఇలాగ కక్ష సాధిస్తున్నారు. ఆమెకి ఏదో మేము ఈ జగనన్న ప్రభుత్వంలో లబ్ధి చేకూరితే దాని మీద ఇంత ఏడుపెందుకు, ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేంటి,
అని చెప్పి ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి మరి మహిళల పట్ల ఎందుకు ఇలాంటి ట్రోలింగ్స్ ఇలాంటివన్నీ చేపిస్తున్నారంటే ఏం చెప్తారు? నిజంగా కూడా ఒక విషయం చెప్తానండి. ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో కొన్ని సత్యదూరంగా ఉండినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఏళ్ళు అమ్మఒడి తీసుకున్నాను నా పిల్లలకి అని చెప్పారు, ఇంకోటి చెప్పారు. సో ఏదైతే సత్యదూరంగా ఉన్నాయో వాటిని డెఫినెట్గా కౌంటర్ రాజకీయ పార్టీగా ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఎవరన్నా ఆ ప్రశ్నలు సంధించడంలో కొంత మితిమీరి మాట్లాడితే మాత్రం దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు అబ్జెక్ట్. అందులో డౌట్ లేదండి. ఎవరు మాట్లాడినా, ఎవరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినా సమర్థించేటువంటి ప్రసక్తి తెలుగుదేశం పార్టీ నుంచి లేదు. చచ్చినా చెయ్యం మేము. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చేటువంటి పార్టీ. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఇతను వర్రా రవీంద్రరెడ్డి అనేటువంటి ఇందాక నేను కుక్కతోనే పోల్చాను ఇతను మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆడవాళ్ళ మీద ఏ రకంగా పెడతాడు అంటే, అండ్ ఇతను ఎవరు? భారతీ రెడ్డికి పిఏ ఇతను. మరి ఇవన్నీ వాళ్ళకి కనపడట్లేదా? ఇతని మీద ఇందాక సార్ చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్కి వచ్చి మరీ కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం వచ్చింది, ఎందుకంటే అక్కడ తీసుకోలేదు. దాంతో పాటుగా నాకు తెలిసి దెర్ ఆర్ లాట్ మెనీ పీపుల్ ఫ్రమ్ దోస్ హ్యాండిల్స్, ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఇష్టారీతిన మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం. నేనేమంటున్నా అంటే, అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల్ని, జనసేన ఆడబిడ్డల్ని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు కదా. లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. నిన్న ఎస్పీ గారు ఏదో మాట్లాడారు అని చెప్పి మాట్లాడారు సార్, ఏదో ఒకటి ప్రెస్ మీట్ ఏదో అడ్రస్ చేశారు కదా సార్. నేను అదే ఎస్పీ గారికి నేను విన్నవించుకుంటున్నాను, అయ్యా మన తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల మీద, జనసేన ఆడబిడ్డల మీద జరిగినటువంటి ట్రోలింగ్లకు మేము ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఇచ్చున్నాం కంప్లైంట్స్. వాటి మీద కూడా మాట్లాడండి. సాక్షాత్తు భువనమ్మ మీద మాట్లాడారు, బ్రాహ్మణి గారి మీద మాట్లాడారు, అనిత గారి మీద మాట్లాడారు, పంచమర్త అనురాధ గారి మీద మాట్లాడారు, శిరీషమ్మ మీద మాట్లాడారు, నా మీద మాట్లాడారు. ఎవ్వరు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలతో సహా, జ్యోతి కావచ్చు, మన తేజస్విని కావచ్చు, గాయత్రి కావచ్చు, అనుష కావచ్చు, ఎంతమందిని తీయమంటారు పేర్లు, స్వాతి కావచ్చు, ఎంతమంది పేర్లు దేని? ఏం మా కుటుంబాలు లేవా? ఇంత దారుణంగా ట్రోల్కి గురవుతూ కూడా మేము అయినా కూడా గుండెల్లో పసుపు జెండాను పెట్టుకొని, సైకిల్ గుర్తును పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలకి మంచి జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ గీతాంజలి విషయానికి వస్తే, అసలు నిజంగా కూడా తను వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడింది అనే విషయం మీద ఎవరు మాట్లాడలేదండి. తను మాట్లాడిన దాంట్లో కొన్ని సత్యదూరంగా ఉన్నాయి కాబట్టి ఆమెను బలవంతంగా మాట్లాడిచ్చారనే మాట్లాడారు వాళ్ళు. ఆ బలవంతంగా మాట్లాడించాల్సినటువంటి అవసరం వీళ్ళకేమొచ్చింది అంటున్నాను నేను. సో ఇక్కడ నిజంగా కూడా ఎవరు కారకులు? అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమిటి అంటే, ట్రోల్ చేశారు సోషల్ మీడియా అంతా కూడా, ఏది టీడీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, మహిళల్ని వేధిస్తారు, మహిళలంటే మీకు ఇంత చులకన భావన అని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లెళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదొక్క నిమిషం పక్కన పెడదాం మనం. ఇదే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు పిల్లలకి సంబంధించినటువంటి ఒక సభలో, నాకు తెలిసి ట్యాబులకి ఇవ్వడమో ఏదో సభలో ఎంత వల్గర్గా మాట్లాడాడు అని అంటే, పవన్ కళ్యాణ్ గారి సంబంధించినటువంటి పెళ్లిళ్ళ గురించి, వాటి గురించి మాట్లాడాడు. మరి నువ్వేం మాట్లాడతావు? భార్యల్ని కార్లతో పోల్చాడు ఆయన. ఏం మాట్లాడతావు? యథా రాజా తథా ప్రజ. ఆయన ఎట్లా ఉంటాడో ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలానే ఉంటారు. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఏ పార్టీ వాళ్ళైనా సరే మహిళలకి సంబంధించి ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే నిజంగా కూడా వాళ్ళకి అసలు వావివరసలు లేవు, వాళ్ళకి ఏమాత్రం బుద్ధి లేదనేటువంటి ఒక అర్థమే వస్తుంది, ఇంకేమీ రాదు. మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు. షర్మిల ఒక సభలో అనుకుంటా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. షర్మిలతోటి మాకు నిజంగా వైరం ఉంటుందండి, రాజకీయ వైరం ఉంటుంది, డౌట్ లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఆమె కూడా కారణం అనే భావిస్తాను నేనైతే. అండ్ ఆల్సో ఇవాళ ఒక రాజకీయ పార్టీకి తను కూడా అక్కడ అధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే నిజంగా కూడా ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్కి గురవుతుందండి. అదే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, అదే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఒక్కసారి మీరు తీయండి, ఎంత ఎంత పచ్చిగా పాపాన్ని ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదా మనకి? ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. ఇక్కడ ఇంకొక విషయం, మానవత్వం అనేటువంటి ఒక యాంగిల్ వాళ్ళకి ఎందుకు లేదని మాట్లాడారంటే, మొన్న వీళ్ళు చాలా ఇదిగా పెట్టుకున్నటువంటి సిద్ధం సభలో ఒక వ్యక్తి చనిపోయాడు. కనీసం ఆ కుటుంబాన్ని వీళ్ళు పరామర్శించినటువంటి దాఖలాలు కూడా లేవండి. వాళ్ళది ఒక రాజకీయ పార్టీయా? ఇంత అధికార దాహమా?
నేను నిజంగా ఈ గీతాంజలి విషయంలో కూడా నాకు ఎందుకు భయం వేస్తుందంటే ఇలాంటివి మనం ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ఇదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే వీళ్ళది ఇది ఒక ప్యాటర్న్. హత్యలు వాళ్లే చేస్తారు, మళ్ళీ ఆ చావుల్ని వాళ్లే వాడుకుంటారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా మనం చూసాం. ఆ రోజున బయటకు వచ్చారు, గుండెపోటు అన్నారు, ఇందాక సార్ చెప్పినట్టుగా ఇంకోటి అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందరికి అప్పుడే వచ్చి, అసలు అప్పటికి పోలీసులకి ఇంకా తెలియని కూడా తెలియదు, ఆయన బయటకు వచ్చేసి గొడ్డలితో నరికారు అనేది చెప్పింది ఆయనే. ఇవాళ కూడా వీళ్ళు ఇంత అంటే స్ట్రాంగ్గా ఆ కేసుని ఫాలో అప్ చేస్తున్నారు, ఆ కేసుని వాళ్ళు ఏదో దాని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళ ప్రమేయమే ఉంది అందులో. నేను ఒక్కసారి పోలీస్ అఫీషియల్స్కి మాత్రం ఒక మహిళగా అయితే ఒక రిక్వెస్ట్ చేయదలుచుకుంటాను. రాజకీయాల పక్కన ఒక ఆడబిడ్డ ప్రాణం పోయింది, దయచేసి మీరు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయండి. ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ చంటి బిడ్డలకి న్యాయం కావాలి కదా, వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో వాళ్ళకి తెలవాలి కదా, ఆ కుటుంబానికి న్యాయం కావాలి కదా. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వాడుకున్నట్టు కాదు కదా, ఆ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళు వాడుకుంటుంది కదా, అలా కాదు కదా. హంతకులు పాలకులు అయితే ఇలాంటివే చూడాల్సి వస్తుంది మనం. సో దయచేసి పోలీసులకి మీ మాధ్యమంగా ద్వారా కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నిష్పక్షపాతమైనటువంటి ఒక ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా గీతాంజలి ఎలా చనిపోయిందో తెలవాలి. దోషులు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సినటువంటి ఒక అవసరం ఉంది. సార్, ప్రధానంగా చూస్తే ఏదైతే ఈ కేసుకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందర ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం, ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నాం వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆ అంశాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు. మరి ఇలాంటి పరిణామాలు ఈ 5 ఏళ్లుగా ఎన్ని జరుగుతూ వచ్చినాయి, ఎలాంటి పరిణామాలు చూస్తూ ఉన్నామనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఈ అంశాన్ని ఒక కొత్త కోణంలో మహిళ అనేటువంటి ఒక సెంటిమెంటు, అందులోనూ ఏదో సంక్షేమ పథకాలు అందించినందుకు ఈ విధంగా ట్రోల్ చేసి ప్రతిపక్షాలు కక్ష సాధిస్తున్నాయి. ఇలాంటి ఒక చర్చలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తే వాళ్ళు చేసింది మర్చిపోతారనా, లేదంటే ప్రజలు మళ్ళీ నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ గారడీని నమ్మే పరిస్థితి ఉంటుందా? వైసీపీ సోషల్ మీడియా రాక్షస క్రీడకు ఒక కుటుంబం బలైంది. ఒక మహిళ మృతి, 2 బిడ్డలు అనాథలయ్యారు. ఇప్పుడు నువ్వనేది ఏంటంటే ఇది చూస్తున్నావు, నేను రాబోయే 30 రోజులు చూస్తున్నా. భవిష్యత్తులో ఇంకా రాబోయే 30 రోజుల్లో ఇలాంటివి ఇంకెన్నో జరుగుతాయి. ఇంకా ఏ దురాఘాతానికైనా వీళ్ళు తెగించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందుకే మేడం అన్నట్టు ఈ మృతి ఎలా జరిగింది, వాళ్ళే చంపుతారు, వాళ్ళే ఎలా చంపారో కూడా చెబుతారు, ఏ ఆయుధం వాడారో కూడా వాళ్ళే చెబుతారు, మళ్ళా అది ప్రత్యర్థుల మీదకి నెడతారు. 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది, అది తేలదు. ఇది మన కళ్ళ ముందే వివేకానంద రెడ్డి హత్య కేసు రూపంలో కనపడుతుంది, కోడికత్తి కేసులో మనకు కనపడుతోంది. ఇలా ఇప్పుడు గీతాంజలి మృతి వెనుక ఏం జరిగింది, అదొక మళ్ళీ ఇంకో ఎపిసోడ్ కాకూడదు. దాని మీద అసలు పూర్తిగా కూలంకుషంగా దర్యాప్తు జరపాలా. ఇప్పుడు ఆ బిడ్డలకి న్యాయం చేయాలి అంటే జరిగిన దురాగతంలో నిజాలు బయటకు రావాలి, దోషులు ఎవరో తెలియాలి. ఆమె ఎవరు వేధించారు, ఆమె ఎవరి వేధింపులు తట్టుకోలేక తను చనిపోయిందా, ఎవరన్నా చంపేశారా, బయటకు రావాలా. అది ఎప్పుడు బయటకు వస్తుంది, నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరిపితే తప్ప బయటికి రాదు. ఇది ఇక్కడ ఏపీ పోలీస్ దీన్ని మరి చేయగలదా? గతంలో అనేక కేసులు ఏపీ పోలీస్ చేసిన విధానం మనం చూసాం ఈ 5 ఏళ్లలో. అలాంటి పరిస్థితుల్లో గీతాంజలి మృతి కేసు కూడా మిస్టరీ బయటకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇక్కడ ఇది న్యాయం జరగదన్నమాట. ఇది కేంద్రం దీన్ని టేకప్ చేయాలి. సిఐడి విచారణలో కూడా బయటకు వస్తుందనే నమ్మకం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సిఐడి చేస్తుంది కొన్ని హత్య కేసులు. ఇప్పటికీ కొలిక్కి రాక సిఐడి ఎస్పీ మీదే కేసులు పెట్టి సిఐడియే పారిపోయే పరిస్థితి మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికైనా రాబోయే 30 రోజులన్నా మరో శవం కనపడకుండా, మరో శవం మీద రాజకీయం జరగకుండా మనం భవిష్యత్తు అన్నా ఈ 30 రోజులన్నా ప్రశాంతంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్షుద్ర రాజకీయాల మీద రుద్ర నేత్రులు కావాల్సింది ప్రజలే, అందుకే అన్నమాట. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే
తమ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికైనా, అంటే ఎంతటి నీచానికైనా ఒడిగడుతుంది, ఏ స్థాయికైనా దిగజారుతుంది అనడానికి ఏదైతే గడిచిన 2 రోజులుగా గీతాంజలి అనేటువంటి ఒక మహిళ మృతిని కూడా వాడుకుంటున్నటువంటి వైనాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి వేళ ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది అనేటువంటిది కూడా ఒకంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేస్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితుల్ని, ప్రస్తుత పరిణామాలని చూస్తే మాత్రం అర్థమవుతా ఉంది. కానీ ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సింది, వహించాల్సింది కూడా ప్రజలే. కాబట్టి ప్రతి అంశం పైన కూడా క్షుణ్ణంగా వాళ్ళ దృష్టి అనేటువంటిది కేంద్రీకృతం అవ్వాలి. ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పాలన ఉండాలి, ప్రజాపాలన కావాలంటే ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనేటువంటిది కూడా రేపు ఎన్నికల్లో ప్రజలే దృష్టి సారించకపోతే మాత్రం భవిష్యత్తు కూడా ఇంతకంటే మరింత ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితులే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. 5 ఏళ్ళుగా కూడా అదే ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి తప్పిదం జరిగితే నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండే ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మరొకసారి మళ్ళీ ముందు వస్తాము. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.